జై శ్రీరామ్. సీతమ్మ జాడను కనుక్కోవటం కోసం వానర సైన్యం అన్ని దిక్కులకు బయలుదేరింది. దక్షిణ దిక్కుకి అంగదుడి నేతృత్వంలో జాంబవంతుడు, హనుమంతుడు ఇంకా అనేక మంది వానర వీరులు బయలుదేరారు. ఒక్కసారి వారు దక్షిణ సముద్రాన్ని చూసిన వెంటనే, అయ్యో మేము దీన్ని దాటలేమే, సీతమ్మ జాడ కనుక్కోలేమే, సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తి అయిపోయిందే, మా ప్రాణాలు పోయినట్టే కదా అని అందరూ దిగులు పడుతున్న సమయంలో జాంబవంతుడి ప్రేరణతో హనుమంతుడు, నేను ఈ సముద్రాన్ని దాటి తీరతాను, సీతమ్మ జాడ కనుక్కొని వచ్చి రామచంద్రుడికి చెప్పి తీరతాను అని ఒక మహా సంకల్పాన్ని తీసుకుంటాడు. ఆ సంకల్పం గురించి చెప్పే శ్లోకమే మనకు సుందరకాండలోని మొదటి సర్గలోని మొదటి శ్లోకం. మన జీవితంలో కూడా మనం అనేక సంకల్పాలు చేస్తూ ఉంటాం. కానీ అన్ని సంకల్పాలలో విజయం సాధించామా? అన్ని సంకల్పాలు మంచి సంకల్పాలేనా? ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేయటం వల్ల మనకు మంచి సంకల్పాలు, దృఢమైన సంకల్పాలు, ఆ సంకల్పాలను నెరవేర్చుకోవటం కావాల్సిన శక్తి, యుక్తి, భక్తి అన్నీ ఆంజనేయ స్వామి మనకు ప్రసాదిస్తాడు, భగవంతుడు ప్రసాదిస్తాడు, ఆచార్య అనుగ్రహం మనకు లభిస్తుంది అని పెద్దలు ఈ శ్లోకాన్ని మంత్రంగా కొనియాడారు. అంతేనా అంటే, ఎవరైనా తెలియని రోగంతో బాధపడుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని పఠనం చేయటం వల్ల ఉపశమనం లభిస్తుంది అని ఈ మంత్రాన్ని ఒక ఔషధంలా కూడా మనకి పెద్దలు చెప్పారు. సో ఈ శ్లోకాన్ని మనం నిత్యం పఠిస్తూ మనం సంకల్పించిన అన్ని కార్యాలలో విజయం సాధించాలని, మనకు ఆయురారోగ్యాలన్నిటినీ ప్రసాదించాలని ఆ సీతా హనుమత్ సమేత రామచంద్రస్వామి పాదాల దగ్గర నివేదన చేస్తూ అందరం ఈ శ్లోకాన్ని ఒక 2 సార్లు పలికే ప్రయత్నం చేద్దాం. తర్వాత 108 సార్లు దీన్ని జపం చేసుకోవటానికి అనుగుణంగా మీకు ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా జపం చేసుకోండి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదం అన్వేష్టుం చారణాచరితే పథి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. జై శ్రీరామ్.